ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహ నిమజ్జనంతో జంట నగరాలలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవం వినాయక్ సాగర్ లో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా శాంతి భద్రతల్ని పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు, హోం మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారు, డీజీపీ అనురాగ్ శర్మ గారు అభినందించారు. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? హలో, మీ దయ వల్ల బాగానే ఉన్నాను సార్. అచ్చా, సరే గాని రేపైనా సినిమాకి మోక్షం ఉందా లేదా? ఏమండోయ్ ఏసీపీ గారు, ఏంటి మాట్లాడరు? యాక్చువల్లీ ఇంటికొచ్చాక నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్దాం అనుకున్నా. ఏంటంటే ఐమాక్స్ లో ఈరోజు ఫస్ట్ షో టికెట్స్ బుక్ చేశా. సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, ఉండబట్లేక చెప్తున్నా. ఓకే, ఈ లెక్కన నా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తోంది తెలుసా మీకు? నేను ముందే రెడీ అయి కూర్చున్నాను తెలుసా, మీరు టికెట్స్ తీసుకుంటారని. వావ్, కంట్రోల్ టు ఏబుల్ సార్. ఏబుల్ టు రెస్పాండింగ్. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సార్, ట్యాంక్ బండ్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. ఓ మై గాడ్, ఎక్కడ? ట్యాంక్ బండ్ మీద? ఓకే, రిసీవ్. చూడు, యూటర్న్ తీసుకో. ఫాస్ట్, త్వరగా పడి, మేక్ ఇట్ ఫాస్ట్. సార్, Oh my God. Cutter. ఇదేంటి? స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. సంథింగ్ రాంగ్. ఇట్స్ డిఫరెంట్, కాంప్లికేటెడ్. ఐ సీ. మోస్ట్ క్రూయల్ ఫెలోస్. చాలా కన్నింగ్ గా సెట్ చేశారు. వాట్ ఐ హావ్ టు డూ? కమాన్, హరి అప్. అక్కడ ఎవరు ఉండొద్దు. ఫీల్డ్ క్లియర్ చేయండి. వాళ్ళని పంపించేయండి, అందరినీ పంపించేసేయండి. కమాన్, ఫాస్ట్. కమాన్, హరి అప్. ఐసే Come on, fast!
వచ్చేయండి. దిస్ సైడ్. Come on, quick! ఎమర్జెన్సీ. Bring them inside immediately. డోంట్ వరీ, మీకేం కాదు. నర్స్ వాళ్ళకి బ్లడ్ ప్రొవైడ్ చేయండి. మన బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ స్టాక్ లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరెలా? అవును డాక్టర్, ఈ టైంలో డోనర్స్ దొరకడం కూడా కష్టం డాక్టర్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? బ్లడ్ సార్. బ్లడ్? ఎస్, మా దగ్గర బ్లడ్ అయిపోయిందంట. బ్లడ్డే కదా, డోంట్ వరీ. వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్, ఓకే? ఓకే సార్. అమ్మా, శాంతి, ఏ శాంతి, చెప్పా పెట్టకుండా మానేశావు. మరి మాట్లాడవేంటే అడుగుతుంటే? అట్లేం లేదమ్మా, మీ కోపం చల్లారినాక మాట్లాడదాం. కోపం లేదు, చల్లారటం లేదు. నా సంగతి తెలుసు కదే, నేను పని చేసుకోలేనని తెలుసు కదా. అంత ప్రాణం మీదకి ఏమొచ్చిందని 15 రోజులు మానేశావు. ప్రాణం మీదకి వచ్చిందమ్మా. ఏమైంది? శాంతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకే బాధపడుతున్నావు? చెప్పు, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? ఏమైంది చెప్పు. ఒంట్లో బాగలేక కాదమ్మా, నా తలరాత బాగలేక. ఏమైంది నీ తలరాతకి? ఏమైంది చెప్పు, ముందు చెప్పు. అట్లా కాదమ్మా, నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది. పెద్ద అయినాక మా నాయన పోయిండు. పెండ్లైనాక తాగి తాగి నా మగడు కూడా పోయిండు. ఇప్పుడేమో నా బిడ్డ కూడా పోతానంటుందమ్మా. మొన్న 7వ తరగతి ఫీజు కట్టలేదని వాళ్ళ బళ్ళ సార్ తిట్టి పంపించిందంట. ఆ మాత్రం దానికి ఊరేసుకోబోయిందంటమ్మా. చుట్టుపక్కల చూడబట్టికే రక్షించారు. ఆ విషయం తెలిసే నేను ఇంటికి పోయేటాలకే చదువు లేకుంటే నేను చచ్చిపోతాన్ని తిండి తినడం బంద్ చేసింది. శాంతి, సార్,
పాప ఎక్కడుంది? ఇంటికాడనే ఉంది. పద. పదా. ఆ రోజు నా బిడ్డను ఆదుకుని చదివిపిచ్చి డాక్టర్ని చేసిన దేవుళ్ళు వీళ్ళు. అమ్మా, నీ కూతురు చూసావా ఎంత గొప్పదైపోయిందో.